పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మరొక మారు ఈ మంగళవారపు రోజున మన ప్రభువైన యేసుక్రీస్తు పవిత్ర నామమున మీకు స్వాగతం పలుకుతున్నాను. ముందుగా మీ అందరి యొక్క క్షేమమును ఆశిస్తూ, మరి ముఖ్యంగా యూట్యూబ్ ద్వారాను, వాట్సాప్ మెసేజ్ల ద్వారాను ఈ సుశేష సందేశాలు వింటున్న వారందరి క్షేమం కొరకు తండ్రి దేవుని ప్రార్థిస్తున్నాను. ఇక ఈనాటి సుశేష వాక్య పట్టణమునకు వస్తే, మొదటి పట్టణము ఆది గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనం నుంచి 32వ వచనం వరకు. రెండవ పట్టణము మత్తయి సువార్త 9వ అధ్యాయము 32వ వచనం నుంచి 38వ వచనం వరకు. ఈనాటి సుశేషముల యొక్క ముఖ్య అంశము కాపరి యొక్క బాధ్యత. నిస్సహాయులైన బాధతో మగ్గుచు కాపలేని గొర్రెల వలె చెదరి ఉన్న జనసమూహమును చూసి ఆ కరుణమయుని కడుపు తరుక్కొని పోయాను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనము. గౌరవ సహోదరి సహోదరులరా, వారం రోజుల క్రితం ప్రపంచంలో అందరి నోట నాయన మాట, అన్ని దేశాల చేత పొగడబడిన దేశం, అనితర సాధ్యం కాని శక్తి చేత నడిపింపబడిన దేశం, ప్రపంచమంతా ఆ దేశాలలో ఏ దేశం గెలుస్తుందో, ఏ దేశం ఓడిపోతుందోనని ఆతృతతో ఎదురుచూడగా, ఎక్కువ దేశాలు ప్రస్తుతం గెలిచిన దేశాన్ని సమర్థిస్తూ ఆ దేశం గెలవాలని ఆకాంక్షిస్తూ, మరికొన్ని దేశాలైతే ఏకంగా ఆ దేశానికి చేయగలిగిన సహాయాలన్నీ చేసి ఆ దేశ విజయంలో ఏదో ఒక విధంగా తోడ్పడ్డాయి అన్న విషయం వాస్తవం. ఇంతకీ ఆ దేశం పేరేంటని ఎవరినైనా అడిగితే ఇజ్రాయెల్ దేశం అని అందరూ టక్కున సమాధానం చెప్తారు. ఆ దేశం యొక్క భౌగోళిక పరిస్థితులను మనం ధ్యానించుకుంటే, ఆ దేశం భౌగోళికంగా చాలా చిన్న దేశం. అయితే అంత చిన్న దేశానికి అంత యుద్ధ పటిమ, ఆయుధ సంపత్తి తయారు చేసుకునే శాస్త్ర పరిజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని అందరూ ఆశ్చర్యపోతారు. ఏ విధంగా అయితే దావీదు మహారాజు చిన్నవాడైనప్పటికీ ఎటువంటి ఆయుధం లేకుండానే కేవలం చిన్న ఒడిసెలతో అంతటి రాక్షసులు లాంటి గొలియాతును చంపిన విధంగా ఇదిగో ఇజ్రాయెల్ దేశం కూడా అదే విధంగా చేసింది అంటే ఆశ్చర్యపడ అవసరం లేదు. ఇక ఇజ్రాయెల్ దేశం యొక్క యుద్ధ పటిమను చూసుకుంటే, అది వాస్తవానికి చిన్న దేశం అయినప్పటికీ కూడా ఆ దేశం యొక్క ఆర్థిక పరిపుష్టి, సైనిక సమర్థత, అధునాతన టెక్నాలజీ మొదలగు విషయాలలో అన్ని దేశాలు ఇజ్రాయెల్ దేశాన్ని పొగిడి ఆకాశానికి ఎత్తాయి అంటే ఆశ్చర్యపడ అవసరం లేదు. అయితే ఆ ఇజ్రాయేలీలో ఈనాటి ఔన్నత్యానికి ఏనాడో పునాది పడింది అను సత్యాన్ని చెప్పుటకు ఈ విషయాలని ఇప్పటివరకు చెప్పుకుంటూ వచ్చాను. అయితే ఆ పునాది పడ్డది ఎప్పుడంటే, ఆ ఇజ్రాయెల్ ప్రజల జాతి ఆద్యుడు అబ్రహాము మనవడు యాకోబు నుండి ఇజ్రాయెల్ ప్రజల యొక్క ఔన్నత్యం ప్రారంభమైంది. ఇది వాస్తవం. గౌరవ సహోదరి సహోదరులారా, ఆ వాస్తవాన్ని ఈరోజు క్రీస్తు ప్రభువు మనకు మొదటి పట్టణం ద్వారా తెలుపుతున్నారు. ఆది కాండము 32వ అధ్యాయము 22వ వచనం నుంచి 32వ వచనం మధ్య ఈ వాక్యాలను మనం చదువుకుంటే, ఈ వాక్యాల్లో యాకోబు దేవునితో రాత్రంతా పోరాడి గెలిచినందుకు బిరుదుగా దేవుడు యాకోబుతో, నీవు దేవునితోనూ మానవులతోనూ పోరాడి గెలిచిదివి కనుక నీకు ఇజ్రాయేలు అని పేరు ఉండును అని దీవించారు దేవుడు. అంతేకాదు గౌరవ సహోదరి సహోదరులారా, యాకోబు పుట్టుకతోనే తన అన్న మీద అజమాయిషీ చేయి వరాన్ని పొందాడు. అది ఎలాగంటే, దేవుడు ఇస్సాకు తన భార్య గర్భంగా ఉన్నప్పుడే కవలలు జన్మిస్తున్నట్లుగా విషయాన్ని తెలుసుకున్నారు. వారు ఎవరంటే ఏశావు మరియు యాకోబు. వీరిరువురు తల్లి గర్భంలో ఉన్నప్పుడే 2 జాతులకు మూల పురుషులుగా దేవుడు వారిని దీవించాడు. వారిలో ఇశ్రాయేలుకు మూల పురుషుడైన యాకోబు. అయితే జన్మతః ఏశావు ఇస్సాకునకు జ్యేష్ఠపుత్రుడైనప్పటికీ, యాకోబు జన్మించడానికి పూర్వము జన్మించిన పిమ్మట కూడా జ్యేష్ఠత్వమును పొందాడు. యాకోబు జ్యేష్ఠత్వమును పొందాడు అని చెప్పుటకు 3 రుజువులను మనం పవిత్ర బైబిల్ గ్రంథంలో చూస్తాం. అవి ఏమిటంటే, మొదటిది, యాకోబు తన తల్లి రెబెకా యొక్క గర్భంలో ఉన్నప్పుడే దేవునిచే జ్యేష్ఠత్వమును పొందాడు. ఆది కాండము 25వ అధ్యాయము 23వ వచనం ప్రకారము ఆ వచనంలో ఇలా ఉన్నది, దేవుడు చిన్నవాడైన యాకోబునకు జ్యేష్ఠత్వపు అభిషేకాన్ని ఇచ్చారు అని తెలుపుతున్నాయి. రెండవది, ఆది కాండము 25వ అధ్యాయము 29వ వచనం నుంచి 34వ వచనము ప్రకారము ఏశావే స్వయంగా తన జ్యేష్ఠత్వమును వదులుకున్నాడు. ఇక మూడవ సంఘటనకు వస్తే, యాకోబు తన తల్లి రెబెకా యొక్క మోసపూరిత ఆలోచనతో ఇస్సాకు యాకోబునకు జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలు ఇవ్వటం.
ఈ 3 సంఘటనలు, మొదటిది దేవుని దీవెనల ద్వారాను, రెండవది స్వయాన యేసవే తన జ్యేష్ఠత్వమును ఇచ్చిన వేట, ఇక మూడవది యాకోబు తండ్రి ఇస్సాకు ద్వారానే ఇంట్లో జ్యేష్ఠత్వమును పొందాడు యాకోబు. ఇక తదుపరి జరిగిన సంఘటనలు, ముఖ్యంగా ఈనాటి సంఘటన యాకోబు యొక్క జ్యేష్ఠత్వమును దేవుడు పటిష్టపరిచిన సంఘటన ఉన్నది. అబ్రహాముకు ఇచ్చిన మాట ప్రకారము అబ్రహాము యొక్క సంతానమును ఆకాశంలో నక్షత్రాల వలన, సముద్రపు ఒడ్డున ఇసుక రేణువుల వలన విస్తరింపజేస్తాను అన్న మాట పట్టును ఈరోజు వాక్యపట్టణంలో యాకోబును ఇజ్రాయేలుగా నామకరణం చేయటం ద్వారా కార్యరూపం దాల్పించాడు తండ్రి అయిన యెహోవా దేవుడు. ఇజ్రాయేలు అనగా దేవునితో పెనుగులాడుట, లేక దేవునితోనూ మానవులతోనూ పోరాడి గెలిచినవాడు అని అర్థం. ఈ విషయం మనం ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనంలో మనం చదువుతాం. ఆ విధంగా యాకోబు దేవుని వరాన్ని మరియు దీవెనలను పొందినవాడు కాబట్టే అతని వారసత్వ సంతానమైన ఇజ్రాయేల్ ప్రజలు తమ శత్రువులతో యుద్ధం చేసిన ప్రతిసారి విజేతలుగా నిలుస్తున్నారు. గౌరవ సహోదరి సహోదరులారా, ఇది ఇజ్రాయేల్ ప్రజల యొక్క అజేయమైనటువంటి జీవిత విధానానికి ముఖ్య సూత్రం, ముఖ్య కారణం. వీటన్నిటికన్నా ప్రధానమైన విషయం దేవుని యొక్క దీవెనలు వారితో ఉండటం. కారణం ఏమిటంటే తండ్రి అయిన యెహోవా దేవుడు ఆదిలోనే అబ్రహాంకి ఇచ్చిన మాటను యాకోబుతో పటిష్టపరిచి ఇజ్రాయేల్గా నామకరణం చేసిన సంఘటన. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇక ఈనాటి సువిశేషంలోని వచనాలను పరిశీలిస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క కాలంలో ఈ ఇజ్రాయేలీలు ఆధ్యాత్మికతను పోగొట్టుకొని సామాజిక జీవితం విలువలను కోల్పోయి దైవచింతన, దైవభీతి, దైవభక్తి ఎంతగానో అవసరం ఉన్నవారుగా యేసుక్రీస్తు గుర్తించారు. వారి దుస్థితికి జాలిపడుతూ ఈ మాటలు అంటున్నారు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనంలో ఇలా ఉన్నది: నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరిలేని గొర్రెల వలె చెదిరియున్న జనసమూహమును చూసి పంట మిక్కుటముగా ఉన్నది, కానీ కోత పనివారు తక్కువ. కావున వారిని ఆదరించి వారి కొరకు చేరదీసి హక్కును చేర్చుకును జాలి హృదయం గలవారిని పంపమని తండ్రి దేవుని ప్రార్థించండి అని ఇశ్రాయేలు ప్రజలను చూసి తరుక్కుపోయిన మనసుతోటి యేసుక్రీస్తు ప్రభు మాటలు అంటున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అంతగా తన తండ్రికి ప్రియమైన వరాల జాతి అయిన ఇజ్రాయేల్ ప్రజలపైన అటు పిమ్మట యేసుక్రీస్తు కాలంలో ఆ కాల పరిస్థితులను బట్టి అందరూ యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడుగా అంగీకరించకపోయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానముల తరువాత జరిగిన రాజకీయ పరిణామాల వలన తండ్రి దేవుడు తన ఏకైక కుమారుని ద్వారా అనుగ్రహించిన దీవెనల ద్వారా ఇశ్రాయేల్ ప్రజలు దినదిన పరివర్తమానం చెందుతూ అజేయంగా ఇశ్రాయేల్ దేశం విరజిల్లుతూనే ఉంటుంది. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అదే కారణం ఇశ్రాయేల్ ప్రజలు అన్ని విషయాల్లోనూ అభివృద్ధి చెందుతూ యుద్ధ విషయాల్లో ఆరితేరి ఉండటానికి కారణం, యుద్ధాలలో అజేయంగా నిలుచుటకు ప్రధానమైన కారణం. ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే ఈనాటి సువిశేషాన్ని మన జీవితాలకు ఆపాదించుకుంటే క్రీస్తు ప్రభు ఆనాడు ఇజ్రాయేలీలు సామాన్య ప్రజల దీనహీన జీవితాలను చూసి జాలిపడిన విధంగా ఈరోజు ప్రపంచ ప్రజానీకాన్ని గాంచి జాలిపడుతున్నారు. ఈ విశాల ప్రపంచంలో విస్తరిస్తున్న జనాభా ఆధ్యాత్మిక చింతన లోపంతో దైవభీతి రహిత జీవితాలను జీవిస్తూ మానవత్వం కోల్పోయి అమనుష్యంగాను అర్ధరహితంగా జీవితం జీవిస్తున్న వారిని అందరినీ పరిశీలించి చూస్తూ తన దైవ ప్రేమను, సహోదర ప్రేమను అందరూ తెలుసుకోవాలని, తద్వారా దైవకృపకు పాత్రులై రక్షణ పొంది తన సత్య మార్గంలో నడుస్తూ తండ్రి దేవుడిచ్చు మోక్షరాజ్యపు బహుమతిని అందరూ పొందాలని తండ్రి దేవునికి ఏకైక కుమారుడి ద్వారా ఆ భాగ్యాన్ని కలుగజేస్తున్నారు అను రక్షణ సందేశాన్ని ప్రకటించండి అని క్రీస్తు ప్రభు ఆ రోజు తన శిష్యులతోనూ ఈరోజు తనను విశ్వసించి ఈ పవిత్ర బైబిల్ గ్రంథంను చదువుతున్న సహోదరి సహోదరులందరికీ తెలుపుతున్నారు. అయితే ఈ దైవ మానవ రక్షణ సందేశాన్ని ఎలా బోధించాలి అని కూడా ఈనాటి సందేశంలో తెలియజేస్తున్నారు క్రీస్తు ప్రభు. అది ఎలాగంటే, ఈ రక్షణ సందేశాన్ని బోధించేవారు కేవలం బోధనకే పరిమితం కాకుండా యేసుక్రీస్తు ప్రభునిలా బోధనను వినుటకు ఇష్టపడి వారి వ్యక్తిగత సమస్యలైన అనారోగ్యముల నుండి స్వస్థనివ్వటం, దైవముల నుండి విముక్తి కలుగజేయటం మొదలగు వాటిని క్రీస్తు ప్రభు సమస్త ప్రజలకు అందించిన రక్షణ సందేశంను ప్రశాంత మనసులతో వినుటకు సాతాను ఏర్పరుచు అడ్డంకులన్నిటినీ ప్రార్థనా శక్తి ద్వారా
వారు జయిస్తూ విశ్వాసులకు కూడా శోధనలను ఎదుర్కొన్న మార్గములను చూపుతూ క్రీస్తు ప్రభువు ద్వారా తండ్రి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అని అంటున్నారు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. ఇది ఈనాటి మన దేవుడైన క్రీస్తు ప్రభుని యొక్క సువిశేష సందేశ సారాంశము. మరి క్రైస్తవులైన మనమంతా ఈరోజు మన ప్రభువు చెప్తున్నట్లుగా పంట మిక్కుటము కానీ కోతగండ్ర తక్కువ కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగండ్రను పంపమని పంట యజమానిని మనం చేద్దామా? రండి, మనమంతా కలిసి ముక్త కంఠంతో తండ్రి దేవునికి ప్రార్థన పూర్వకంగా విన్నవించుకుందాం. ప్రార్థన. తండ్రి యెహోవా, సర్వమానవాళి సంరక్షకుడా, దీనుల హీనుల పాపులను ప్రోక్షకుడా, దీనులను హీనులను అయిన మా మరణం ఆలకించండి. దేవా తండ్రి, పాపులమైన మేము ఎందరమో మీ కుమారుడు మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు ద్వారా పంపబడిన రక్షణ సందేశం అందక ఎందరమో ఇంకా ఈ పాపభూయిష్ట జీవితంలో కుట్టుమిట్టాడుతున్నాము తండ్రి. దయచేసి మీ కృపను దయను కుమ్మరించి మీ రక్షణ సందేశమును మాకు అందించి మా పాప జీవిత బంధికాల నుండి మమ్ము విడిపించుటకు మరి ఎక్కువగా మీ దీవెనతో పెరుగుతున్న విస్తరిస్తున్న జనాభాను కాపాడుటకు ఎక్కువ మంది బోధకులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను, విశ్వాసపూరిత కుటుంబాలను ఎన్నుకోమని మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని నామమున అర్థిస్తున్నాము తండ్రి. ప్రత్యేకంగా ప్రభువా, నిన్న వాట్సాప్ మెసేజ్ ద్వారా సాగర్ మాస్టర్ గారు తన కుమారుడు జ్వరంతో బాధపడుతున్నాడని స్వస్థత కొరకే ప్రార్థన చేయమని అడిగినాడు ప్రభువా. మాస్టర్ గారి యొక్క బిడ్డను మీ పవిత్ర పాద సన్నిధిలో సమర్పిస్తూ ఆ బిడ్డకు స్వస్థత దయచేయమని మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.